So let us go to question number 4. $A means A is the mother of B. A hashtag B means A is the father of B. Third one, A at the rate of B means A is the husband of B. So fourth one, A percentage B means A is the daughter of B. So 4 clues given. So what I am asking question, which of the following expression indicate H is the brother of N? What I am asking, H is the brother of N. So H is the brother of N means what is the main clue here? H is a male. బ్రదర్ ఆఫ్ ఎన్కి బ్రదర్ అవ్వాలంటే హెచ్ కంపల్సరీగా మేల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేల్ అయితేనే ఈ క్లూ అనేది సరిపోతుంది, రైట్? సో అకార్డింగ్ టు ఆప్షన్స్, ఈ క్వశ్చన్కి ఆప్షన్ నుంచే ఫాలో అవ్వాలి. సో మీరు ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు, డైరెక్ట్గా ఒకటి చెక్ చేయొచ్చు, అది లెర్నింగ్ స్టేజ్లో ఒకటి చెక్ చేయొచ్చు. బట్ కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉంటుందంటే కొన్ని ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయగలగాలి. నేనైతే ఏం చేస్తానంటే సి అండ్ డి ఎలిమినేట్ చేస్తాను. ఎందుకంటే చూడండి, హెచ్ జెండర్ షుడ్ బి మేల్ బికాస్ బ్రదర్ ఆఫ్ ఎన్ అని అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం అకార్డింగ్ టు ఆప్షన్ సి. సో వాట్ ఐమ్ గివెన్ లాస్ట్ హెచ్ ఎండింగ్లో ఉన్నారు కదండి, అంటే జెండర్ మనం చెప్పలేము ఎందుకంటే. సో వాట్ ఐమ్ గివెన్ ఫస్ట్ డాలర్ మీన్స్ ఏ, డాలర్ బి మీన్స్ ఏ ఈజ్ అ మదర్ ఆఫ్ బి. బట్ ఇయర్ ఫస్ట్ వన్ $D తీసుకోవాలి కదండి అకార్డింగ్ టు బ్యాక్వర్డ్. $D మీన్స్ డి ఈజ్ అ మదర్ ఆఫ్ హెచ్. డి ఈజ్ అ మదర్ ఆఫ్ హెచ్. వాట్ అబౌట్ హెచ్ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, సన్ ఆర్ డాటర్? బట్ సన్ వస్తేనే ఈ క్వశ్చన్కి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే 2 ఆన్సర్స్ వచ్చేస్తాయి మీకు. ఒకవేళ ఇప్పుడు బ్రదర్ వచ్చినా సిస్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో ఇది ఎలిమినేట్ చేస్తాం బికాజ్ హెచ్ జెండర్ డోంట్ నో. అలాగే చూడండి ఫోర్త్ వన్, డి ఈజ్ పర్సంటేజ్ హెచ్. డి పర్సంటేజ్ మీన్స్ వాట్ ఐమ్ గివెన్ డాటర్. ఏ ఈజ్ అ డాటర్ ఆఫ్ బి, బట్ ఇయర్ ఏ ప్లేస్లో ఎవరున్నారు డి. డి ఈజ్ అ డాటర్ ఆఫ్ హెచ్. డి ఈజ్ అ డాటర్ ఆఫ్ హెచ్. డాటర్ మీన్స్ వాట్, ఫీమేల్. వాట్ అబౌట్ హెచ్, మేబీ ఫాదర్ ఆర్ మదర్. కాంట్ సే బికాస్ హెచ్ జెండర్ షుడ్ బి మేల్. సో ఇది కూడా ఎలిమినేట్ అయ్యింది. అంటే ఎండింగ్లో చూసుకోవాలండి. సో మనం రైట్ సైడ్ నుంచి అప్లై చేయమని చెప్తున్నాం కదా. సో ఎండింగ్లో మీరు అది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో హెచ్ జెండర్ మేల్ అయితేనే ఆ రూల్ సరిపోద్ది, లేకపోతే ఇంకా టైం వేస్ట్ అనమాట. ఓకే గైస్, ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఒకసారి అప్లై చేద్దాం. సో సి అండ్ డి ఎలిమినేట్ చేసాం. ఫస్ట్ ఏది బీది అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏది చూద్దాం ఒకసారి. ఫస్ట్ హెచ్ హ్యాష్ట్యాగ్ ఆర్ $D అగైన్ $N గివెన్. సో ఫస్ట్ ఇది ఈ లింక్ అప్లై చేయాలి కదండి అకార్డింగ్ టు బ్యాక్వర్డ్. సో $D మీన్స్ వాట్, డాలర్ మీన్స్ వాట్ ఐమ్ గివెన్ మదర్. సో ఏ ఈజ్ అ మదర్ ఆఫ్ బి. హియర్ డి, ఏ ప్లేస్లో డి ఉన్నారు కాబట్టి డి ఈజ్ అ మదర్ ఆఫ్ ఎన్. డి ఈజ్ అ మదర్ ఆఫ్ ఎన్. మదర్ మీన్స్ ఫీమేల్. వాట్ అబౌట్ ఎన్ జెండర్, యూ డోంట్ నో, మేల్ ఆర్ ఫీమేల్, సన్ ఆర్ డాటర్. ఫస్ట్ లింక్ ఓవర్. వాట్ ఈస్ సెకండ్ లింక్, అగైన్ డాలర్ గివెన్, ఆర్ $D. సో డాలర్ మీన్స్ వాట్, మదర్. సో ఏ ఈజ్ అ మదర్ ఆఫ్ బి. ఏ ప్లేస్లో ఎవరున్నారంటే ఆర్ ఈజ్ అ మదర్ ఆఫ్ డి. అగైన్ ఇక్కడ తీసుకోవాలి, ఆర్ ఈజ్ అ మదర్ ఆఫ్ డి. మదర్ కదండి, సరిపోతుంది, రైట్. లాస్ట్ లింక్ హెచ్ హ్యాష్ట్యాగ్ ఆర్. హ్యాష్ట్యాగ్ మీన్స్ వాట్ ఐమ్ గివెన్ ఫాదర్. సో ఏ ప్లేస్లో ఏ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ హెచ్. హియర్ ఏ ప్లేస్లో ఎవరు హెచ్. హెచ్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఆర్. అగైన్ హెచ్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. హెచ్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఆర్. అంటే 4 జనరేషన్స్ కవర్ అయ్యాయి మనకి. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఎన్. హెచ్ టు ఎన్ ఎక్ చేశారు అనుకోండి, ఏమవుతారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఫాదర్స్ ఫాదర్ యాక్చువల్లీ మదర్స్ మదర్, గ్రాండ్ మదర్స్ ఫాదర్ ఈజ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో హెచ్ ఈజ్ అ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎన్ అని వచ్చింది ఫస్ట్ వన్ అప్లై చేస్తే. మనకి ఇది ఏం రావాలి, హెచ్ ఈజ్ ఓన్లీ బ్రదర్ రావాలి కాబట్టి ఈ క్లూ అనేది మనకి ఫెయిల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఏ, బి, డి ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఇది ఎందుకు అవుతుంది కూడా మనం చూద్దాం ఒకసారి. అకార్డింగ్ టు బ్యాక్వర్డ్ what I'm given first, H hashtag R. Hashtag means what I'm given, hashtag means father. So A is a father of B, but in that place what I'm given H hashtag R. ఏ ప్లేస్లో హెచ్, బి ప్లేస్లో ఆర్. మీరు ఇలా రీప్లేస్ చేశారనుకోండి, హెచ్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఆర్ అని వస్తుంది. హెచ్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఆర్. యూ డోంట్ నో ఆర్ జెండర్, ఆర్ మేల్ ఆర్ ఫీమేల్, మేబీ సన్ ఆర్ డాటర్. హెచ్ మస్ట్ షుడ్ బి father. First one over, okay na, first expression. What is second expression, $D link apply cheyadam. $D. Dollar means what I'm given, mother. A is a mother of B, but a dollar place ikkada evaru unnarandi chudandi, A place lo D. D is a mother of H. ఓకే గైస్, అంటే ఎల్డర్ రిలేషన్ అన్ని కూడా పైన రాసుకోవాలి అంతే. సో నెక్స్ట్ వన్, ఎట్ ది రేట్. ఎఫ్ ఎట్ ది రేట్ ఆఫ్ డి. ఎట్ ది రేట్ మీన్స్ వాట్ ఐమ్ గివెన్, ఎట్ ది రేట్ మీన్స్ హస్బెండ్. సో ఏ ఈజ్ అ హస్బెండ్ ఆఫ్ బి. ఏ ప్లేస్లో ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎఫ్ ఈజ్ అ హస్బెండ్ ఆఫ్ డి. హస్బెండ్ వైఫ్ అనేటప్పుడు మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే ఈక్వల్తో రిప్రజెంట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఎఫ్ ఈజ్ అ హస్బెండ్ ఆఫ్ డి బికాస్ ఏ ఈజ్ అ హస్బెండ్ ఆఫ్ బి, ఎఫ్ ఈజ్ అ హస్బెండ్ ఆఫ్ డి. వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ జెండర్.
Next one, what I'm given? Last one, percentage. N percentage F. Percentage means what I'm given? A is a daughter of B. A is a daughter of B, but here A place lay on the N. N is a daughter of F. N is a daughter of F. N is a daughter of F. F కి డాటర్ అంటే బిలో జనరేషన్. సో మీరు డౌన్వర్డ్ ఫాలో అవ్వాలి. ఇదండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు? H ఈజ్ అ బ్రదర్ ఆఫ్ N. అవుతుందా లేదా? సరిపోతుంది కదండి. చూడండి, F అండ్ D ఆర్ కపుల్స్. ఆ కపుల్ యొక్క వీళ్ళు ఏమవుతారు? ఆఫ్ స్ప్రింగ్ అన్నాం, చిల్డ్రన్స్లో N ఈజ్ అ డాటర్, H ఈజ్ అ సన్. హౌ ఈజ్ H రిలేటెడ్ టు N? H to N brother, N to H sister. But question what I'm asking, H is a brother of N. H is a brother of N. It is clarified. Okay, now option B is the required answer. So let's go to question number 5. So what I'm given, $B means A is a mother of B. Same clues. A hashtag B means A is a father of B. Third one, A at the rate of B means A is a husband of B. Fourth one, A percentage B means A is a daughter of B. So this is a clues. So with respect to the clues, what I'm asking, in that following expression, $M at the rate of K, how is K related to G? What I'm given expression, once I'm write it, $M at the rate of K, but question what I'm asking, how is K related to G? How is K related to G? So according to coded relation, you should go with the rule right to left. So backward నుంచి follow అవ్వాలని చెప్పాను. So first expression M at the rate of K తీసుకోవాలి. At the rate means what I'm given? At the rate means what? Husband. Here variables is not important, only symbol is important. At the rate means what I'm given here? Husband. A is a husband of B, but here M is husband of K. M is a husband of K. So M is a husband, K is a wife. So both are belongs to same generation. So పక్కనే రాయాలి, ఈక్వల్ కపుల్ అనేది ఈక్వల్ తో రిప్రజెంట్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో A is a husband of B. Here A ప్లేస్ లో ఎవరు ఉన్నారు? M. B ప్లేస్ లో K and M is a husband of K. So simple. First one is over. What is second one? Dollar. $M. Dollar means what I'm given? In that clue, dollar means mother given. So A is a mother of B. So A place level na G. G is a mother of M. G is a mother of M. G is the mother of M. G అంటే ఎవరు అవుతారు? మదర్ అవుతారు ఎవరికి? ఎంకి. సో అన్ని చూసారా, అన్ని రిలేషన్స్కి మేలా ఫిమేలా అన్నీ చెప్పాం మనం. సో ఆల్ క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈస్ K రిలేటెడ్ టు G? ఈ K అంటే Gకి ఏమవుతారు? డాటర్ ఇన్ లా. ఎందుకంటే కొడుకు అంటే సన్స్ వైఫ్ ఈజ్ సెట్ టు బి డాటర్ ఇన్ లా. ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. చాలామంది మదర్ ఇన్ లా అనుకుంటారు కంగారులో. అంటే హౌ ఈజ్ G రిలేటెడ్ టు K? మదర్ ఇన్ లా. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, K టు G. హౌ ఈజ్ K రిలేటెడ్ టు G? నాట్ G టు K. K అంటే Gకి ఏమవుతారు? డాటర్ ఇన్ లా. బికాస్ Kకి M ఏమవుతారు? హస్బెండ్. హస్బెండ్స్ మదర్ ఇన్ లా అవుతారు. బట్ G టు K మదర్ ఇన్ లా. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ ఈజ్ K టు G? ఆన్సర్ ఈజ్ డాటర్ ఇన్ లా. ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఇలా ఈ బ్లడ్ రిలేషన్ ట్రీ కింద ఫామ్ చేస్తే అది కూడా మీరు రైట్ నుంచి ఫాలో అవ్వాలి. ఏ ఎక్స్ప్రెషన్కైనా సింప్లిఫై అయిపోతుంటుంది. అంటే ఫాస్ట్గా మనం నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ నుంచి కొంచెం ఫాస్ట్గా చేద్దాం. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్ I will continue for remaining models. Thank you so much.